పురుషోత్తం రెడ్డి గారు, వైసీపీ సెకండ్ లిస్టు, వైసీపీలో అసంతృప్తులు, వైసీపీ నుంచి వేరే పార్టీలోకి జాయినింగ్స్, ఇవి వైసీపీ నుంచి బయటికి వెళ్ళడం అంటే వైసీపీలో లోకలుగా చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే వైసీపీ సర్దుకుంటుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వలేని బయటికి పోతున్నారని భావించాల్సిన అవసరం ఉంటుందా? ఈ జాయినింగ్స్ ద్వారా ప్రతిపక్షాలకు ఎంత మేరకు పొలిటికల్ గెయిన్ ఉంటుంది అనుకుంటున్నారు? వైసీపీకి రెండు రకాల థ్రెట్ ఉంది లీడర్షిప్ కి. మొదటి థ్రెట్ సీట్లు రానోళ్ళు, బాధలు అంటే సీటు ఇవ్వలోళ్ళు, లేకపోతే ఈ పార్టీలో ఇంకా భవిష్యత్తు లేదనుకునే వాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చే థ్రెట్ ఒకటి. విత్ ఇన్ ద పార్టీలో ఉంటూ పార్టీని అభిమానిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కలవట్లేదు, మా బాధలు అయినట్లేదనే రెండో థ్రెట్. జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో మొదటి దశ థ్రెట్టే కాదు, ఏది ఎమ్మెల్యేలు పోవడం, ఇవి జగన్మోహన్ రెడ్డికి ప్లస్ కన్నా మైనస్ కన్నా ప్లస్ అవుతాయి. మీరు చూస్తే ఇప్పుడు మొన్న 11 మంది లిస్ట్ లో ట్వీట్ చేశారు, ఇంకొక 60 మంది లిస్ట్ లో ట్వీట్ చేశారు కదా. ఇది చేసినప్పుడు సహజంగా ఏదో సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చూడండి, ఆయా పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తారు. ఈ కిరసనాలు పోసుకోవడం, పెట్రోల్ పోసుకోవడం, చచ్చిపోతానని చెప్పడం, ఇవన్నీ చూసినారు. ఈ 11, 12 ఏడైనా కనపడతా ఉందా? ఈ ఏడుపులన్నీ ఆ క్యాండిడేట్లే తప్ప, ఆ క్యాండిడేట్ల ఏడుపులే తప్ప కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు ఇండైరెక్ట్ నాకున్న అంచనా ప్రకారం. ఎందుకంటే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల విత్ ఇన్ ఆ పార్టీలో కేడర్ లో బాధ ఉంది. అటు వాళ్ళు మార్చేస్తే సంతోషిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 40, 50, 60 లిస్టులు వస్తా ఉందంటే కార్యకర్తల నుంచి ఎక్కడ వ్యతిరేకత రాకపోగా మారిస్తే బాగుంటుంది, అందులో మా నియోజకవర్గం ఉంటే బాగుంటుంది. నేను సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చేసినప్పుడు నా కింద కామెంట్లు చూస్తే, సార్ మా నియోజకవర్గం పేరు కూడా చెప్పండి, ఎందుకు వస్తా ఉందంటే చాలా మంది వద్దనుకుంటున్నారు కార్యకర్తలు. కాబట్టి ఈ మార్పులు అనేది వైసీపీకి ప్లస్. కానీ మైనస్ ఎక్కడంటే వేలాది మంది వెలకట్టలేని సేవ చేశారో, జగన్మోహన్ రెడ్డి అభిమానించారో, వాళ్ళు ఒక బాధ ఉంది. ఈ ఎమ్మెల్యేలు మార్చిన బాధ ఉంది, వాళ్ళ బాధలకు భరించలేని బాధితులను మా పరిస్థితిని ఈ రోజున పట్టించుకున్నావా, మమ్మల్ని పట్టించుకున్నా, మాతో మాట్లాడదు. దీన్ని అడ్రస్ చేయకపోతే జగన్ గారికి పెద్ద సమస్య. ఎమ్మెల్యేలు అనుకో, ఒక ఎమ్మెల్యే బాగాలైతే మార్చేసి ఏ రోజులు పెడతారు. అసలు ఆ నియోజకవర్గంలో 50 మంది 60 మందో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సీరియస్ గా పనిచేసే వాళ్ళు, వాళ్ళ బాధ ఒకటి ఉంది. ఆ బాధను జగన్మోహన్ రెడ్డి గారు కలవడమే పరిష్కారం. అది జరగలేదు. ఈ 3 నెలల్లో జరుగుతుందో నాకు తెలియదు. అది పెద్ద థ్రెట్ జగన్ గారికి. కానీ దాన్ని ఎట్ట పరిష్కరించుకుంటాడు అనేది ఒకటి ఉంటుంది. నేను అనుకుంటుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో శర్మిలా గారికి వీళ్ళు పోతారంటున్నారు కదా, దీంట్లో కొత్తగా శర్మిలా గారి వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం రాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా లాజిక్ ఏంటంటే వైసీపీకి నేను మొదటి నుంచి నమ్ముతుంది ఏంటంటే 195% మంది ప్రజలు ఆల్రెడీ ఫిక్స్డ్, ఎవరికి ఓటేయాలి వాళ్ళు మారరు. మనం అంచనాలు వేయడంలో ఫెయిల్ అయితే నేను చెప్పలేను, మారరు. వాళ్ళు ఎట్లా ఎవరు పార్టీకి వేసుకుంటారు, వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి వీళ్ళకి. అయితే ప్రధానంగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి శర్మిల వచ్చిన కారణంగా బాధపడిపోయి ఇంట్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు కానీ శర్మిల గారికి వెళితే అది వైసీపీకి నష్టం, తెలుగుదేశంకి లాభం. కానీ ఇది వరకే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ లేకపోవడం వల్ల ప్లాల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు కావచ్చు, ఇంకా కాబోయే ఇట్లాంటి బ్యాచ్ వీళ్ళు ఎట్ట సీట్ లేకపోతే పోతారు, వాళ్ళు శర్మిలా గారు పార్టీ పెట్టడం ద్వారా వైసీపీకి లాభం అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు సరాసరిపై తెలుగుదేశంలో చేరుంటే ఎట్టయినా జగన్ గారికి వ్యతిరేకంగా ఉంటాడు, ఎందుకంటే బయట వచ్చేసినాడు కాబట్టి. ఆ బయట వచ్చేసిన ఆయన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే జగన్ గారికి నష్టం, 40+41 అవుతుంది. ఇప్పుడు ఆ 41 కాకుండా 80 శర్మిలా గారు చేరినాడు అనుకోండి, ఇంకా వైసీపీకి నష్టం ఉంది. అంటే అదనంగా ఆల్రెడీ ఫిక్స్డ్ గా ఉన్న వాళ్ళు ఒకరు బయటకు వస్తే, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు బయట వచ్చేసాడు, వెంకటరెడ్డి గారు బయట రాడు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీ చేశారు అనుకుందాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఒక 5,000, 10,000, 20,000 ఓట్లు పడ్డాయి అనుకుందాం. ఎవరి దగ్గర నుంచి ఓట్లు తీసుకుంటారు రామకృష్ణారెడ్డి గారు? అవి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారికి మీరు అనుకుంటున్న మళ్ళీ అంచనా ప్రకారం 5,000, 3,000 ఉంటాయి కదా, వస్తాయి కదా, అవి ఆల్రెడీ ఫిక్స్డ్ అంటున్నాను. ఆయనకు వస్తాయి ఓట్లు. ఆ ఓట్లు చంద్రబాబు గారి ఖాతాలో చేరితే వైసీపీకి లాభం, నష్టం. అది చంద్రబాబు గారి ఖాతాలో చేరకుండా శర్మిలా గారి ఖాతాలోకి వెళ్ళింది అనుకోండి, వైసీపీకి లాభమే కదా. 40+3,000 అయితే 43,000 అవుతుంది. 43,000 ఇంకొక 45,000 ఓట్లు ఉన్నాయి అనుకో, 45,000 ఓట్లు వైసీపీకి ఉంటాయి, తెలుగుదేశం 40,000 ఓట్లు అనుకుందాం. ఒక 4,000 ఓట్లు రామకృష్ణారెడ్డి గారికి యాడ్ నుంచి వస్తాయి, వైసీపీ నుంచే వస్తాయి. ఆ 40,000 ఓట్లు జగన్ చంద్రబాబు దాస్ ఖాతాలో జరిగితే ఆయన 44 అవుతాయి, వీళ్ళకి 41 అవుతాయి. ఈ 4,000 ఓట్లు పోతే 41 వైసీపీకి అవుతాయి, తెలుగుదేశానికి 40 ఉంటాయి, శర్మిలాకి 40. 1000 ఓట్లతో వైసీపీ గెలుస్తుంది కదా. పర్టికులర్ మంగళగిరి గురించి మాట్లాడుకుంటే ఆయన పోయినసారి 5,000 ఓట్లతో గెలిచారు. ఇప్పుడు 6,000, 7,000 ఓట్లు ఈయన తీసుకున్నారు అనుకోండి, అది టీడీపీకి అడ్వాంటేజ్ కాదు?
ఇప్పుడు జనరల్ గా అయిపోయింది అది. నేనంటే రామకృష్ణారెడ్డి గారు తీసుకోవాల్సిన ఓట్లు తీసుకున్నాడు. అది వైసీపీని ఓడించేంత ఓట్లు ఉంటే ఎనఫ్, దానికి ఎవరికి లేదు. కానీ ఆయన నేరుగా పోయి తెలుగుదేశంలో చేరితే డ్యామ్ షూట్ తెలుగుదేశం కదా. అట్లా ఆ ప్లస్ మీరు అంటున్నారు 40,000 ఓట్లు తెలుగుదేశం, 45,000 ఓట్లు వైసీపీకి ఉంది. 6,000 ఓట్లు చేర్చుకుంటే ఆల్రెడీ వైసీపీ ఓడిపోయింది. షర్మిల గారి పార్టీతో పంచాయతీ ఉంది అక్కడ, ఓడిపోయినట్టే ఆయన ఆడిగిపోయినా. కానీ 4,000 ఓట్లు తీర్చుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా వైసీపీకి 41 అవుతుంది, తెలుగుదేశానికి 40 అవుతుంది. ఈ 4,000 ఓట్లు తెలుగుదేశంలో చేరితే డ్యామ్ షూర్ తెలుగుదేశం విజయం. అట్లా చేరకుండా పోయి షర్మిలతో చేరినాడు అనుకోండి, ఇంకెంత 1000 ఓట్లతో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది కదా, అప్పుడు ప్లస్ అవుతుంది కదా. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వైసీపీ నుంచి వెళ్ళిపోవాలనుకున్న ఓట్లు చంద్రబాబు గారితో కలిస్తే జగన్ గారికి నష్టం, షర్మిల గారికి కలిస్తే జగన్ గారికి లాభం అంటా నేను. సో అంటే ఒకటేంటే 50% ఓటింగ్ వైసీపీకి ఉంటే దాంట్లో వ్యతిరేక ఓటు మాకే వస్తుంది, వైసీపీ అనుకూల ఓటు మాత్రం షర్మిలకు పోతుంది అనేది టీడీపీ లాజిక్. కానీ వ్యతిరేక ఓటే రెండుగా జీలుతుంది అనేది మీరు చెప్తున్న లాజిక్. తెలుగుదేశం ఓట్లు ఇంకా నేను అంటుందంటే సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, కానీ నా పాయింట్ ఏంటంటే ఓటర్స్ ఫిక్స్డ్, ఇంకా మారరు. షర్మిల గారు పార్టీ పెట్టడం ద్వారా మారరు. ఈ జరగాల్సిన కొత్తగా మారరు. ఇప్పుడు వైసీపీకి ఓట్లు ఒక ఓడిపోయేంత జరిపింది అనుకో, మనం ఏం చేయలేం, మనం అంచనా వేయలేకపోతున్నాం అంతే కదా. ఇప్పుడు ఫిక్స్ అయిన ఓట్లోనే మెజారిటీ తెలుగుదేశం ఉంది అనుకోండి, వైసీపీ ఓడిపోతుంది. దాంట్లో సంబంధం ఇంకా షర్మిలగారితో సంబంధం లేదు. దాంతో పాటు లోకల గురించి మాట్లాడుతుంది. ఈ ఎమ్మెల్యేలు పోవడం అనేది వైసీపీకి మైనస్ ఉండదు. పోవడం, వాళ్ళు ఊరు పోవట్లేదు, వీళ్ళు తరిమేస్తున్నారు. ఎవరు పోతారు చెప్పండి, ఒకరన్నా చెప్పండి, ఒక పేరు చెప్పండి. పంపించేస్తున్నారు. వంశీకృష్ణ గారు వెళ్ళారు సార్ అక్కడ. వంశీకృష్ణకి ఎమ్మెల్యే ఈయనంటే పోయినాడు. ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు తర్వాత, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాడు కానీ స్టార్టింగ్ రియాక్షన్ ఏంటి? స్టార్టింగ్ రియాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బాగానే చూసుకున్నాడు, నాకు ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఆయన ఏ సీట్ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి నేను ఇంకో పార్టీకి వెళ్ళాలని ఫస్ట్ రియాక్షన్. ఇంకా తర్వాత ఆ మహా ఛానల్లో కూర్చున్న తర్వాత ఇంకా అన్ని స్క్రిప్ట్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయలేము. కాబట్టి నేనంటుంది ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు వైసీపీ నుంచి పోయేది ఇప్పుడే పోతారు. ఎవరు పోయినా పోయేవాళ్ళు ఇప్పుడే పోయింటారు. ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు పంపించే వాళ్ళే తప్ప వైసీపీకి నష్టం లేదు. వైసీపీకి నష్టం లేదు. ఎంత మేరకు టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది? టీడీపీకి జనసేన కూటమికో షర్మిల గారు పార్టీ పెట్టకుండా ఈ బ్యాచ్ అంతా అడిగిపోతే ప్లస్ ఒకటి అవుతుంది. షర్మిల గారు పెట్టి వీళ్ళంతా బ్యాచ్ అంతా అడిగిపోయినారు అనుకోండి, చంద్రబాబు గారికి వచ్చే అదనపు లాభమే ఉంది. పైపెచ్చు ఇక్కడ బాగా వ్యతిరేకంగా ఉండే వాళ్ళు చంద్రబాబు గారి పక్షాన్ని, ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ ఉన్నాడు నెల్లూరు రూరల్. సరే సుధాకర్ రెడ్డి గారు ఒప్పుకోకపోవచ్చు, కానీ నాకున్న అంచనా ప్రకారం ఆయన వైసీపీ నెత్తిన పాలు పోసి ఆ దగ్గర పోయినాడు. ఇప్పుడు ఆయన పట్ల వ్యతిరేకత మామూలుగా లేదు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం చేరినంత మాత్రం గెలిచిపోతాడా? ఇప్పుడు ఆయన ముందే తెలుసుంటే ఆయన టీడీపీకి వెళ్ళకుండా షర్మిల గారి దగ్గరికి వెళ్ళేవాడేమో. ఇప్పుడు ఆమె సీట్ ఇస్తానంటే తెలుగుదేశం ఏమనంటే ఆ పోతాడు, ఎందుకు పోతాడు, పెద్ద ఇబ్బంది ఉంది. వీళ్ళు సీట్ అన్నారు అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇవ్వకుండా పోతే బ్రహ్మాండం పోతాడు షర్మిల గారి దగ్గరికి, అది ఇంకా లాభమే కదా.